హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు అయితే పంపిస్తున్నారండి. ఈ నోటీసులు మీకు వచ్చిందంటే పెన్షన్ తొలగించారని అర్థం. అయితే ఈ నోటీసులు ఎవరికి వెళ్తున్నాయి, నోటీసు వచ్చాక మనం చేయాల్సిన పనేంటి, ఒకవేళ మీరు అర్హులై ఉండి కూడా ఈ నోటీసు వచ్చినట్లయితే దానికి సంబంధించి మనం ఏ విధంగా అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఏపీ ప్రభుత్వం నుండి పెన్షన్ లబ్ధిదారులకు నోటీస్ అయితే వెళ్తుందండి. ఈ నోటీసులు ఎవరికి పంపిస్తున్నారు అని మనం చూసుకున్నట్లయితే అనర్హుల పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి నోటీస్ జనరేషన్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఆప్షన్ను సచివాలయంలో డబ్ల్యూఈఏ అధికారులకు తుది ఆమోదం రిజెక్ట్ చేయుట మరియు వెరిఫికేషన్ చేయుట, డబ్ల్యూఈఏ వారికి పంపుటకు ఎంపీడీఓ స్థాయిలో ఎంపీడీఓ వారికి అప్లికేషన్ ఆప్షన్ను ఎన్టీఆర్ భరోసా పోర్టల్లో ఇవ్వడం జరిగింది. సో మనకు ఎవరైతే అర్హులు, ఎవరైతే అనర్హులు, అలాగే మన యొక్క పెన్షన్లు వెరిఫికేషన్ అనేది మనకు డబ్ల్యూఏ అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు ఉంటారు కదా సచివాలయంలో, వాళ్ళకి ఎంపీడీఓ స్థాయిలో నుంచి వాళ్ళ యొక్క పోర్టల్ నుంచి మనకు లాగిన్ చేసుకోవడం జరిగింది. సో ఈ వెరిఫికేషన్ నోటీసులు ఏవైతే ఉన్నాయో ఎవరైనా అర్హులుగా ఉండి కూడా వాళ్ళకి అనర్హులు అని నోటీస్ కనుక పంపించినట్లయితే మనం వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సచివాలయంలో ఉన్నటువంటి ఆఫీసర్ గారు మనకు చెక్ చేసి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు, అలాగే పెన్షన్లు అనేది రిజెక్ట్ చేస్తారు. ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. సో అర్హులుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి రిప్లై కూడా కోరుతున్నారు మన యొక్క ప్రభుత్వం వారు. సో ఈ నోటీసులు మనకు ఎవరు పంపిస్తారు అని చూసుకున్నట్లయితే పెన్షనర్ లబ్ధిదారులకు ఎంపీడీఓ గారి లాగిన్ నందు ఎనేబుల్ రిజన్స్ ను సెలెక్ట్ చేసుకుని అప్డేట్ చేయవచ్చు. ఎంపీడీఓ గారి లాగిన్ నందు ఇన్ఎలిజిబుల్ గా అప్డేట్ చేయించిన తర్వాత ఆ సంబంధిత పెన్షన్ లబ్ధిదారులు వెల్ఫేర్ లాగిన్ నందు నోటీస్ ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఆ నోటీసును పెన్షనర్ కు జారీ చేసి రిప్లై ఆన్ నోటీస్ ద్వారా పెన్షన్ వెరిఫికేషన్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైనా అర్హత ఉండి నోటీసులు వచ్చిన వాళ్ళు అనర్హులుగా నోటీసులు వస్తే గనక వాళ్ళ దగ్గర నుంచి రిప్లై అనేది కోరుకుంటున్నారండి మన ప్రభుత్వం వారు. మనకు అర్హత ఉండి కూడా క్యాన్సిల్ చేసినట్లయితే గనక మనం మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇచ్చినట్లయితే మేము అర్హులము, మాకు పెన్షన్ ఎందుకు తొలగించారు, మాకు అన్ని రీజన్స్ ఉన్నాయి, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని మనం ప్రూవ్ చేసుకోగలిగినట్లయితే మనకు మళ్ళీ పెన్షన్స్ అనేది ఇస్తాము అని చెప్తున్నారు. సో కొత్త పెన్షన్లకు ఆప్షన్ ఉందా? ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం పెన్షనర్లకు మళ్ళీ వెరిఫికేషన్ చేసిన అర్హత కలిగినటువంటి వాళ్ళకి అంటే అనర్హులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు పంపించడమే కాకుండా ఆ నోటీసులకు సంబంధించి రిప్లై కూడా కోరుతున్నారు ప్రభుత్వం వారు. ఈ సమయంలో నోటీస్ రిప్లై ఇవ్వనటువంటి వారికి పెన్షన్ అనేది తొలగిస్తున్నారండి. అంటే ఇప్పుడు మనకు అర్హత ఉంది అంటే మనం రిప్లై ఇస్తామండి అర్హత ఉంది అని. ఒకవేళ రిప్లై ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళ పెన్షన్లు అయితే తొలగిస్తున్నామని చెబుతున్నారు. నోటీస్కి రిప్లై ఇచ్చిన వారికి వెరిఫికేషన్ చేసి కొత్త పెన్షన్లు ప్రారంభించినప్పుడు వారికి కొత్త పెన్షన్ అనేది లభిస్తుంది. సో మనకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ అర్హత ఉండి రిప్లై ఇచ్చినటువంటి వాళ్ళకి కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే టైంలో వీళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా పెన్షన్లు అనేది ఇస్తాము అని చెప్తున్నారు. సో కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారో తేదీ ఏపీ ప్రభుత్వం వారు పూర్తి స్థాయిలో పెన్షన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కొత్త పెన్షన్కు అవకాశం కల్పిస్తారు. ఈ అవకాశం వచ్చిన తర్వాతనే కొత్త పెన్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. సో పెన్షన్లకు సంబంధించి మన ప్రాంతాలలో కూడా వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు సచివాలయ సిబ్బంది. సో వారు వచ్చి పెన్షన్లు ఉన్నారా లేదా, సో వీళ్ళు పెన్షన్కి అర్హులా కాదా అని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకు ఎవరైతే అనర్హులు అని తేలుతుందో వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నారు. ఆ నోటీసులో మీరు అర్హులై ఉండి కూడా అనర్హులుగా వస్తే మనం రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. రిప్లై ఇచ్చిన తర్వాత మనకు పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లతో పాటు మళ్ళీ అయితే మనకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.